నమస్కారం సార్. నమస్కారం. సార్ ఒక డౌట్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే అవకాశం ఉంటుందంటారా సార్? డెఫినెట్గా ఉంటుందమ్మా. రియల్ ఎస్టేట్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ, లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎవరైనా చేయొచ్చు. 20 years to 8 years చేస్తున్నారు రియల్ ఎస్టేట్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అర్థం ఏంటంటే మెయిన్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం లేదా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంట్లో, అంతకుముందు లేడీస్ అంటే ఏముండేదంటే మీకు పిల్లల కోసం లేకపోతే ఇంట్లో పనుల కోసం ఉండేది లేడీస్. ఇప్పుడు అది మారిపోయింది. లేడీస్ హమ్ కిసీసే కమ్ నహి. ఎందులోనూ దేనికి తీసుకోకుండా బస్ డ్రైవర్ దగ్గర నుండి, ఆటో డ్రైవర్ దగ్గర నుండి, స్విగ్గీ దగ్గర నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా అందరూ ఉన్నారు. సో లేడీస్ అనేది ఒకప్పుడు మాట వేరు, ఇప్పుడు మాట వేరు. యాక్చువల్లీ ఇన్ సమ్ కేసెస్ యూట్యూబ్లో మీరు చూస్తే లేడీస్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ కనిపిస్తున్నారు రియల్ ఎస్టేట్ జెంట్స్ కంటే. ఒకప్పుడు జెంట్సే ఉండేవారు. రియల్ ఎస్టేట్ అంటే భయపడేవారు. రోడ్డు మీద ఎక్కాలంటే ఇప్పుడు రోడ్డు మీద ఎక్కపోతే భయపడాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటంటే కొన్ని జాబ్స్ చేయొచ్చు, కొన్ని సెగ్మెంట్స్ చేయలేరు. బేసికల్గా ఒక రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ ఏముంటుందంటే ఫస్ట్ ఎంక్వైరీ వస్తుంది, తర్వాత లీడ్గా కన్వర్ట్ అవుతుంది, దాని తర్వాత సైట్ విజిట్ అవుతుంది, దాని తర్వాత కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది, దాని తర్వాత నెగోషియేషన్ ఉంటుంది, దాని తర్వాత సేల్ క్లోజ్, బుకింగ్ అడ్వాన్స్, ప్రోగ్రెసివ్ పేమెంట్, సేల్ క్లోజర్. ఇది ఒక లైఫ్ సైకిల్. ఇందులో సైట్ విజిట్ చేయాలంటే బయటికి రావాలి. లేడీస్ కొన్ని టైంలో రాలేరు. అది ఒకటి. ఆ పాటు ఏం చేస్తుంటే టెలికాలింగ్, కస్టమర్తో ఫాలోఅప్ చేయడం, లీడ్స్ ఎంక్వైరీ లీడ్స్ కింద కన్వర్ట్ చేయడం, అది ఇంట్లో ఉండి చేయొచ్చు. ఒకసారి మీకు సైట్ విజిట్ చేస్తుంటే మీరు మీ టీమ్ లీడర్కి అప్పచెప్పేస్తారు. మీరు చేయాల్సిన పని వల్ల కనెక్షన్స్ అంటే కస్టమర్స్ని తీసుకురావడం. 80% కంపెనీ వాళ్ళే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సైట్ విజిట్ వాళ్ళు కార్ ఇచ్చి చేయిస్తారు, ఫుడ్ పెడతారు, వెల్ఫేర్ టీ యాక్టివిటీ గెస్ట్ని తీసుకొస్తారు, కస్టమర్ని తీసుకొస్తారు. మీరు చేయాల్సిన మీకున్న నెట్వర్క్ మరి మీకు లిస్ట్ ఇస్తారు. టెలికాలర్గా చేసుకుంటే ఫోన్ నెంబర్స్ ఇస్తారు, 200 నెంబర్, రోజుకు 100-200 నెంబర్ కాల్ చేస్తే అందులో 3-4-5 సెట్ అవుతారు. మిగతా 90 మంది తిడతారు కూడా. 50% తిడతారు, తిట్లు పడాలి లేడీస్. అంటే అది కంపెనీని తిట్టినట్టు, మిమ్మల్ని తిట్టినట్టు కాదు. చాలా మందికి బయటకు వెళ్ళిపోతారు జాబ్ చేయకుండా. ఎందుకంటే నన్ను తిడుతున్నారు, మిమ్మల్ని కాదు కంపెనీ తిట్టినట్టు. మీరు అయితే చేయాలి. ఇందులో 100 మంది పాజిటివ్గా రెస్పాండ్ చేయరు. 100 మందిలో మనకు ఒక బయ్యర్ దొరుకుతాడు. జనరల్గా రియల్ ఎస్టేట్లో ఏంటంటే 1000 ఎంక్వైరీలు వచ్చి 100 లీడ్స్ అయితే 10 సైట్ విజిట్లే ఒక డీల్ అవుతుంది. అది దాని రేషియో. అంటే మీరు 1000 నెంబర్లు ఫోన్ చేస్తే ఒక్కడు దొరుకుతాడు. ఆ ఒక్కడే ఎవడో తెలియదు నీకు. సో 10 సైట్ విజిట్ 10లో ఫస్ట్ ఒకటి చేయొచ్చు, 2 ఒకటి చేయొచ్చు, లాస్ట్ 9 ఒకటి దాకా 10 ఒకటి చేయొచ్చు. ఈ లోపల గివప్ ఇచ్చేస్తారు. సో లేడీస్కి ఏంటంటే సుఖంగా ఇంట్లో ఒక 4 to 6 hours పెట్టుకుంటే రోజుకు 100-150 కాల్స్ చేస్తే నెలకి ఎన్ని అవుతాయి? 4000-5000 కాల్స్ అవుతాయి. ఆ 4000-5000లో 2-3 కస్టమర్స్ ఉంటారు. సో వీళ్ళు చేయాల్సిందల్లా వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ఫాలో చేయాలి, లేదా మీరు డేటాబేస్ కొనుక్కోవచ్చు. ఎలాగైతే అలాగా శాలరీ తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఇన్సెంటివ్ ఎక్కువ ఉంటుంది. సో వర్క్ హోమ్ రోజుకి ఇన్ని నెంబర్లు చేశాను, ఈ నెంబర్లు ఇంతమంది రెస్పాండ్ అయ్యారు, ఇంతమంది రెస్పాండ్ కాలేదు అని మీ అప్డేట్ ఉండాలి. మళ్ళీ రీమార్కెట్ అంటే మళ్ళీ రీఫాలోఅప్ చేసుకోవాలి. ఇవాళ చేసినట్టు ఎత్తపోతే రేపు ఎత్తవచ్చు, ఎల్లుండి ఎత్తవచ్చు. ఇవి చేసినట్టు ఎత్తారు కదా, సో అది ఫాలోఅప్ చేసుకోవాలి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అంటే మీరు అయితే పార్ట్ టైము సమ్ టైం రెండు తేడా ఉన్నాయి. సమ్ టైం అంటే నీకు ఇష్టం వచ్చినప్పుడు చేయడం, పార్ట్ టైం అంటే స్పెసిఫిక్ టైం అంటే కస్టమర్ తెలియాలి ఏ టైంలో మీరు అవైలబుల్. ఇప్పుడు కొన్ని ఆఫీసులో చూడండి 9 to 6 క్లోజ్ అంటారు. కొన్ని ఇప్పుడు క్యాబ్ అయితే 24/7 ఉంటారు. కొన్ని హోటల్స్ ఓన్లీ మార్నింగ్ టిఫినే ఉంటుంది, కొన్ని ఓన్లీ డిన్నర్ ఉంటుంది. సో టైమింగ్స్ రాస్తారు. మీకు కూడా పబ్లిక్ షుడ్ నో ఏ టైంలో మీరు అవైలబుల్ ఉంటారు. అంటే మేబీ 9 to 12, 3 to 6 ఏదో ఒక టైం మీకు కన్వీనియంట్ టైం పెట్టాలి. ఆ టైం ఇప్పుడు స్విగ్గీ ఉన్నాడు, ఓలా క్యాబ్, ఆడు ఏం చేయాలి, టైంలో రాకపోతే ఎత్తాడు, డిస్కనెక్ట్. ఆ టైంలోనే వాడు అవైలబుల్ ఉంటుంది, లేకపోతే డిస్కనెక్ట్ అవుతుంది. సో మనం కూడా ఇంటి దగ్గర ఉన్నాం కదని పక్కన పిల్లలు పెట్టుకొని, చుట్టాలు పెట్టుకొని, హస్బెండ్ పెట్టుకొని చేస్తే పని కాదు. ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఎలా ఉండాలంటే లేజర్ లైట్ ఫోకస్ అంటారు. ఇప్పుడు పైన గద్దె తిరుగుతుంటుంది ఈగల్, కింద సముద్రంలో చేప చూస్తుంది, అంత పైన వచ్చి తక్కువ తీసుకొని వెళ్ళిపోద్ది. అంటే ఎంత ఫోకస్ ఉండాలి దానికి? ఆ ఫోకస్ ఉన్న వాళ్ళే పైకి వస్తారు రియల్ ఎస్టేట్లో. మామూలు అయితే రాలేరు. ఇప్పుడు కౌరవులు పాండవులు గారు 105 మంది ఉన్నారు, ఒక లేడీ తీస్తే. ఆ 105 మందిలో ఒక గురువు గారు ఒక చెట్టు దగ్గర తీసుకెళ్తారు, పెద్ద చెట్టు, మర్రి చెట్టు అది ఉంటుంది, పెద్ద చెట్టు తీసుకెళ్ళి చెట్టు కనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అంటారు. తర్వాత కొమ్మ చూడు అంటారు, 50% కనిపించదు. తర్వాత రెమ్మ చూడు అంటారు, ఇంకో 50% కనిపించదు. తర్వాత అక్కడ ఒక బర్డ్ ఉంది అంటాడు, బర్డ్ కొంతమంది కనిపిస్తుంది. బర్డ్ తర్వాత బర్డ్ ఐ కనిపిస్తుంది, ఇంకొంతమంది కనిపిస్తుంది. అలాగే వచ్చేసరి చివరికి అర్జునుడు ఒకటే ఉంటాడు, ఆ బర్డ్ కన్నుకు షూట్ చేసి చంపాలి. సో అంత అంటే 105 మందిలో ఒక్కడు కనిపించింది, ఆయన ఒక్కడికే ఫోకస్, మిగతా వాళ్ళకి అంత ఫోకస్ లేదనేది క్లారిటీ ఉంది. ఇక్కడ కూడా మీరు చేసినప్పుడు రియల్ ఎస్టేట్లో చేయాలనుకుంటే OKT ఉండాలి, ఓపిక, కోరిక, తీరిక. దట్స్ ద ఫార్ములా.
అందుకని లేడీస్ ఎందుకు బాగా సక్సీడ్ అవుతున్నారంటే జెంట్స్కి అంత పేషెన్స్ ఉండదు. అవును. లేడీస్ ఒకసారి సీట్లో కూర్చున్నారు అనుకోండి, లంచ్ టైం దాకా లెగరు, కంటిన్యూస్ కొడుతున్నారు. మగవాళ్ళు సిగరెట్ కొట్టాలి, టీ తాగాలి, ఇది అది చాలా అప్లికేషన్స్ ఉంటాయి. అక్కడ లేడీస్ ఎర్నింగ్స్ ఆర్ మోర్ దాన్ దేర్ హస్బెండ్స్. లేటెస్ట్ కాలంలో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఎలాగుంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అందరి వైపు చూపు కూడా రియల్ ఎస్టేట్ వైపు ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వస్తే కోట్లు సంపాదించవచ్చు, లక్షలు సంపాదించవచ్చు. అది కరెక్ట్ కాదు. అందరూ రియల్ ఎస్టేట్కి వస్తారు కదా. అది కూడా ఒక ప్యాషన్ ఉండాలి. ఒక ప్రొఫెషన్ లాగా చేసుకోవాలంటే ప్యాషన్ ఇష్టమైంది, మనకి ఇష్టమైంది చేస్తే రిజల్ట్స్ వస్తాయి, కష్టమైంది చేస్తే రిజల్ట్స్ రావు. సో పార్ట్ టైం అనేది నెంబర్ ఆఫ్ అవర్సే, వర్క్ ఫోకస్ అంతే ఉంటుంది. పార్ట్ టైం కూడా ఇంట్లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు, పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ లేడీస్కి బాగా అమ్ముకోవాలి. మేబీ ఫ్రెషర్స్ దగ్గర నుండి ఇప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఒక 10 years రియల్ ఎస్టేట్ ఎంటర్ అయితే తర్వాత వాళ్ళు బికమ్ కరోడ్పతి అయిపోతారు ఈజీగా. 10 సంవత్సరాల కంటే ఒక సంవత్సరం, ఒక 2 నెలలు 2 నెలలు 3 నెలలు రాదు. అట్లీస్ట్ యూ షుడ్ వర్క్ ఫర్ సో మెనీ ఇయర్స్. అప్పుడే మీకు తెలుస్తుంది ఏంటి అనేది. నాకు 30 years తర్వాత ఇచ్చారు లెజెండరీ అవార్డు అని, మంది ఇవ్వలేదుగా. అంటే 30 years ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని వేలు ట్రాన్సాక్షన్ చేసాం, ఎన్ని వేలు ప్రాపర్టీస్ క్లోజ్ చేసాం. సో పార్ట్ టైం ఏంటంటే మీకు కన్వీనియంట్ ఉన్న టైంలో ఒక సర్టెన్ టైం పెట్టుకొని ఆ టైంలో ఇదే చేయాలి. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తా అక్కడ వారానికి 1 day రెస్ట్ ఉంటుంది. మిగతా 6 రోజులు యూ షుడ్ బి అవైలబుల్. ఒక సపోజ్ మధ్యాహ్నం 1 to 6 అనుకున్నా, 1 to 6 మీరు అవైలబుల్ ఉండాలి. ఒక గంట చేసి ఇవాళ ఒక రోజు రేపు ఒక రోజు చేస్తే సక్సెస్ కాదు. కస్టమర్ తెలియాలి కదా మీరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు మాట్లాడతారు, ఎప్పుడు అవైలబుల్ అనేది తెలియాలి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ స్టార్ట్ చేస్తే రేపు రావు. చాలా మంది ఏమనుకుంటారు రియల్ ఎస్టేట్ చేరగానే డబ్బులు వస్తాయంటారు. ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే MBBS చదవాలి, ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ చదవాలి. మరి రియల్ ఎస్టేట్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ కోర్స్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. చాలా మంది ట్రైనింగ్ తీసుకోవాలి, ఫ్రీ ట్రైనింగ్ అంటే ఫ్రీ ట్రైనింగ్ ఏం చేస్తే ఒక అరగంట ప్రాజెక్ట్ గురించి చెప్పేసి చేయండి అంటారు. మా దగ్గర రియల్ ట్రాన్సాక్షన్లో ట్రైనింగ్ డివిజన్ అంటే మొత్తం మన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ సిటీలో అయినా, ఏ సెగ్మెంట్ అయినా చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మనం కాంటాక్ట్ చేస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.